తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జనరల్ కౌన్సిల్ సభ్యులకు, ప్రస్తుత అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులకు, మాజీ అధ్యక్ష కోశాధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం. రేపు 17వ తేదీ అనగా రేపు వాసవి సేవా కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఈ సంగ్రామం న్యాయానికి, ధర్మానికి జరిగిన సంగ్రామం. సుదీర్ఘకాలం పాటు 11 సంవత్సరాల పాటు అమరావతి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా కొనసాగుతూ కన్వీనర్గా ఉన్నానని ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో ఆయన కన్వీనరా, అధ్యక్షుడా అనేది ఆయనే తెలుసుకోలేకపోతున్నాడు. మరి ఈ 11 సంవత్సరాల సుదీర్ఘకాలంలో మహాసభకు చేసిన డెవలప్మెంట్ ఏంది? ఏదైనా డెవలప్మెంట్ చేశాడా? ఆర్యవైశ్యులకు ఏమైనా సేవలు అందించాడా అంటే శూన్యం. ఎన్నికలు పెట్టడానికే మనం ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికల కోసం మనం ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది, చేయలేకపోయిండు. మనం మీటింగ్లలో మాట్లాడాల్సి వచ్చింది, బోన్సర్స్ని పెట్టుకొని మీటింగ్లు పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా లెక్కలు పెట్టలేదు. లాస్ట్కు చివరకు కోర్టులను ఆశ్రయిస్తే ఆయన వేసిన కేసులను అన్నీ తప్పించుకొని లాస్ట్కు చివరిగా కోర్టు కమిషనర్ అపాయింట్ అయ్యి ఇప్పుడు రేపు 17వ తేదీ రేపు ఎన్నిక జరగబోతుంది. ఎన్నికలు జరగడానికి, మహాసభ సిస్టమేటిక్గా నడవడానికి, మహాసభలో ఆర్యవైశ్య పేదలకు సేవలు అందించడానికి, విద్యార్థులకు మరియు ఆర్యవైశ్య వ్యాపారస్తులకు, వృద్ధులకు ఏ రకంగా సహకారాలు అందలేదు. రాజకీయంగా కూడా మనకు ఎలాంటి లబ్ధి పొందలేదు. అందుకోసమే మార్పు రావాలని నేను నిలబడతాను చెప్పలేదు. మార్పు రావాలి, కొత్త నాయకత్వం రావాలి. జిల్లాలలో, మండలాల్లో ఎలాగైతే 2 సంవత్సరాల కోసం ఎన్నికలు జరుగుతున్నాయో రాష్ట్ర మహాసభ కూడా అదే విధంగా ఎన్నికలు జరగాలి. నియంతృత్వ పాలన ఉండకూడదు అని నేను 3 సంవత్సరాలు ఉద్యమం చేసి ఈరోజు ఎన్నికల వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరందరూ దయచేసి ఈ ఎన్నికలను తీసుకొచ్చి మీ చేతికి ఇంకా అందించే వరకు నేను తీసుకొచ్చిన బంతి మీ చేతిలో ఉంది. మరి ఇంకా 10 సంవత్సరాలు అమరావతి లక్ష్మీనారాయణ గారు కొనసాగాలా, లేకపోతే కొత్త నీరు రావాలా, ఆర్యవైశ్య సంఘం బలపడాలా అని ఆలోచించండి. ఇంతవరకు నేను చేసిన కార్యక్రమాలు అంటాడు ఏమీ చేయలేదు. 5 ఎకరాల భూమి ఉప్పల్ బాగాయత్లో వచ్చిందంటే కొల్లేటి దామోదర్, బీగాల గణేష్ గారి చలవాలను వచ్చింది, కానీ అమరావతి లక్ష్మీనారాయణ దాంట్లో పాత్ర ఏమాత్రం లేదు. ఆంధ్ర నుంచి బైఫర్కేట్ అయినప్పుడు మనకు సక్రమంగా 50% వాటా రావాల్సి ఉంటే ఈయన పుణ్యం వలన 40% వాటా తీసుకొని వచ్చిండు. ఈయన తొందరపాటు చర్యల వలన, లేకపోతే ఆ రోజు అందరి దృష్టికి వస్తే 50% మనకు 50% వాళ్ళకి రావాల్సి ఉండే, దాన్ని కూడా రాకుండా చేసిండు. ఈయన స్వతాపం కోసం, ఈయన రాజకీయ పదవులు లబ్ధి పొందడం కోసం మహాసభలు వాడుకున్నాడు తప్ప ఆర్యవైశ్యుల కోసం ఎక్కడ కృషి చేయలేదు. దయచేసి మిత్రులారా మరొకసారి ఆలోచించండి. సమయం కొద్దిగా ఉంది. రేపు ఉదయం వరకే ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. మీ ఓటు వలన మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఎన్నికలు జరగవు. మళ్ళీ నూతన నాయకత్వం రాదు. అదే నలుగురు, అదే వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఉండాలన్నా, ఆర్యవైశ్యులు కొత్త వాళ్ళు రావాలన్నా, కొత్త నీరు రావాలా, ఆర్యవైశ్య నాయకత్వం పనిచేయాలన్నా ఆలోచించి ఓటేయండి. మీ యొక్క ఓటు మీ ఒక్కరికి సంబంధించింది కాదు. 200 మందికి మీరు ప్రతినిధులు. 200 మంది కాదు, 2000 మందికి మీరు ప్రతినిధులు. 4 కోట్ల జనాభా ఉంటే 1100 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. మీ ఒక్కటి ఓటు అనుకొని మీ స్వలాభం కోసం ఆలోచించకండి. సంఘం కోసం ఆలోచించండి. సంఘం అభివృద్ధి కోసం ఆలోచించి కొత్త వారికి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నా. మెడిదిరి శ్యామ్ సుందర్ అభ్యర్థి.